हम करेंगे राष्ट्र आराधन, हम करेंगे राष्ट्र आराधन, तन से मन से धन से, तन मन धन जीवन से, हम करेंगे राष्ट्र आराधन, हम करेंगे राष्ट्र आराधन అని అంటూ జీవితమంతా త్యాగం చేసిన ఎందరో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలకు ఈ చిన్న వీడియోని అంకితం చేస్తున్నాను. నేడు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ అనే భగవంతుని యొక్క స్వరూపము, సాక్షాత్తు బ్రహ్మదేవుడు తను సృష్టిని తయారు చేసుకునేటప్పుడు తనకొక డ్రాఫ్ట్స్మెన్ లాగా, ఆర్కిటెక్చర్ లాగా, ఇంజనీర్ లాగా తనకొక వ్యక్తి కావాలి కాబట్టి ఆ వ్యక్తిని తయారు చేశాడు ఫస్ట్ బ్రహ్మదేవుడు. ఆయనే విశ్వకర్మ. ఆయన జయంతి సెప్టెంబర్ 17వ తారీఖు ఈరోజే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వకర్మ లాగానే విశ్వవ్యాప్తంగా ఎంతో దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర దామోదర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే అవటం గొప్ప విశేషం. మహనీయుల యొక్క జన్మదినము ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా దాన్ని గుర్తుపెట్టుకోవటం కోసమే నా ఈ చిన్ని ప్రయత్నం. విశ్వకర్మ ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మహనీయులు, అవతార పురుషులకి సుదర్శన చక్రం కానీ, అలాగే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం కానీ, అలాగే పుష్పక విమానం కానీ, భారతంలో ఉన్నప్పుడు మనకి కనపడేది పాండవుల కోసం ఇంద్రప్రస్థాన్ని, అలాగే మయసభని తయారు చేసి ఇచ్చింది కూడా విశ్వకర్మే. రామాయణం చూస్తే లంకా నగరాన్ని సృష్టించి, అలాగే పుష్ప విమానాన్ని సృష్టించి ఇచ్చి పరమశివుడికి ఇస్తే ఆ శివుడు తన భక్తుడైన రావణాసురుడికి ఆ రెండు ఇవ్వటం జరిగింది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడికి సుదర్శన చక్రం ఇవ్వటంతో పాటు ద్వారకా నగరాన్ని సృష్టించి ఇచ్చాడు విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మ ఎన్నో సృష్టిని చేసినవాడు. మన దేశంలో శిల్ప కళకి ప్రపంచంలోనే ఒక ఖ్యాతి గడించటానికి విశ్వకర్మే మూలం. ఈ రోజున విశ్వకర్మ జయంతి చేసుకునేటువంటి మనకి కనపడేది కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అలాగే శిల్ప కళాకారులు ఎంతోమంది విశ్వకర్మ జయంతిని చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటారు. ఉత్తర హిందుస్థానం చాలా ఎక్కువగా చేస్తారు. మనము మామూలుగా చూసే దాంట్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అని ఉంటుంది, బిఎంఎస్. ఆ బిఎంఎస్ కూడా ప్రపంచ కార్మిక దినం చేయకుండా విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా పాటిస్తారు వాళ్ళు. కారణం ఏంటంటే మన భారతదేశంలో మన దేశం యొక్క గొప్పతనాన్ని, సంస్కృతిని కాపాడటానికి, మన దేశ ఔన్నత్యాన్ని చాటడానికి మూల బిందువైన ఈ యొక్క కళలు, అలాగే సృష్టి, అలాగే సైంటిఫిక్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి మార్గదర్శనంగా కార్మికులకి పూర్వకాలం నుంచి ఒక భగవంతుడు స్వరూపంలాగా కొలిచిన విశ్వకర్మే మనకి ఆరాధ్య దైవం. విశ్వకర్మ జయంతే
మనకి కార్మిక దినంగా ఉండాలని మన పెద్దలు చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగానే విశ్వకర్మ జయంతితో పాటు నేడు నరేంద్ర మోడీ గారు చేసిన సృష్టికి ప్రతి సృష్టిలాగా ఎన్నో విషయాలలో భారత రాజ్యాంగంలో జరిగిన ఒడిదుడుకుల్ని సరిచేయటం కానీ, త్రిపుల్ తలాక్ కానీ, వక్ఫ్ చట్టాన్ని నిషేధించడం కానీ, వక్ఫ్ చట్టాన్ని మార్పు చేయటం కానీ, అలాగే ఎన్నో 370 ఆర్టికల్ని తీసేయటం కానీ, ఇలాంటి ఎన్నో విషయాలలో ధైర్య సాహసాలను కనపరిచి ప్రజలని కన్విన్స్ చేసి దేశం కోసం, ధర్మం కోసం అంకిత భావంతో పనిచేసిన మహనీయుడు నరేంద్ర మోడీ. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తన భావాలను ఎక్కడా కూడా పణం పెట్టలేదు, తన ఆశయాలని పక్కన పెట్టలేదు. తను ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడో, దేశం కోసం, ధర్మం కోసం అంకితమై పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాడో, అదే నిర్ణయాలను విశ్వకర్మ కనుక బ్లూ ప్రింట్ ఇచ్చినట్లుగా ఒక బ్లూ ప్రింట్గా తయారు చేసుకుని ఒక్కొక్కటే ఆచరిస్తూ దేశంలో ఈనాడు ఉన్న పరిస్థితులు అగ్రగామి దేశంగా తయారు చేసిన మహనీయుడు. త్వరలో ప్రపంచంలో 3వ ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మహనీయుడిని ఈ రోజున సెప్టెంబర్ 17వ తారీఖు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా, విశ్వకర్మ జయంతి సందర్భంగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవడం, సమాజానికి అంతటికి కూడా వీళ్ళ యొక్క ఏదైతే త్యాగాలు వాటిని గుర్తు చేయటం మన ధర్మంగా భావిస్తున్నాను. జై హింద్.